99 టీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి రాజకీయ పార్టీల మధ్య వేడి రాజుకుంటోంది. సో మూడు పార్టీలు కూడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు మరి అంశంపై కూడా ఎటు తేలని పక్షంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెప్తోంది. ఇదే అంశంలో మరి 42% రిజర్వేషన్ విషయంలో ముస్లింలను కలిపారు 10%. సో ఆ విషయం మరి మేము ఒప్పుకోమంటూ బీజేపీ చెప్తోంది. ఇక ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు స్పెషల్ డిబేట్లో ఇదే అంశంపై మనం డిబేట్ చేస్తున్నాం. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. కోటేశ్వరరావు సార్. వెంకటరెడ్డి గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. వెంకటరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మరి ఒక పార్టీ మాత్రమే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం బీజేపీని డ్రాగన్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా మాకు మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెసే మాకు టార్గెట్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు తమకు తామే ప్రత్యామ్నాయం భావిస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ సంబంధించిన అంశంలో కావచ్చు, కాంగ్రెస్ అంశంలో కావచ్చు బీజేపీ స్టాండ్ ఏంటి? కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన రామచంద్రరావు మొత్తానికి దూకుడుగా వెళ్తున్నారు. ఇదే క్రమంలో గువ్వల బాలరాజును కూడా పార్టీలోకి తీసుకోవడం కావచ్చు. సో మరొక 5 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరతారని జరుగుతున్న ఆయన మాట్లాడిన అంశం కావచ్చు, జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? మరి బీజేపీ స్థానిక సంస్థల్లో ఏ స్థానంలో ఉంటుంది చెప్పగలుగుతారా? డెఫినెట్గా ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుగా చాలా సందర్భాల్లో కూడా నేను కూడా చెప్పాను, ఒక భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో రావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. పోయినసారే వచ్చేది ఉండే కొన్ని సీట్లు వచ్చి కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉండే, అది తగ్గినాయి. బట్ అదర్వైజ్ పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు మేము తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకున్నాం. సో ఆల్మోస్ట్ దే ఆర్ ఈక్వల్ టు ది అరౌండ్ 58 to 60 అసెంబ్లీ సీట్స్ మనందరికి తెలుసు కూడా. సో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనుకుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా ఇప్పుడు సునిశ్చితంగా చూస్తా ఉన్నాం. కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత జిల్లా పర్యటనలు కూడా చేపట్టారు. 4 మూలలు ఆల్ 4 డైరెక్షన్స్ ఇప్పటివరకు వెళ్ళారు కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మనకు తెలుసు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి 9.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 20 నెలల అవకాశం ఇచ్చారు, అధికారం కూడా ఇచ్చారు. సో వాళ్ళు చెప్పిన లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ బిడ్డలు కానీ నెరవేర్చిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఏంటంటే మోసపూరిత రాజకీయాలు, మోసపూరిత హామీలు, వాగ్దానాలు ఇచ్చినవి తప్పితే అవి ఎక్కడ కూడా అమలు కావట్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చాలా చర్చల్లో కూడా పాల్గొన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు ఎందుకు వేయాలండి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి? ఎందుకు మరి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చి 67 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారు. ఒక హామీలు ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ హామీలు మేము ఇచ్చాం కాబట్టి 6 గ్యారెంటీలో రకరకాల అంశాలు ఉన్నాయి, 13 అంశాలు. వాళ్ళు 3 పూర్తి చేశారు తప్పితే మిగతా అన్ని కూడా తుంగలో తొక్కి రాజకీయం చేస్తా ఉన్నారు తప్పితే వాటి గురించి పట్టించుకున్న ఆలోచన కానీ సందర్భం కానీ కూడా కనపడతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ పక్కన పెట్టి బీసీ కులగణని చేతబట్టి నెత్తిన పెట్టుకొని జంతర్ మంతర ఢిల్లీ తర్వాత అక్కడ తిరుగుతున్నారు తప్పితే దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ రేపొద్దున తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ బీసీ సమాజాన్ని కానీ ఏదో చేద్దామని చెప్పి ఆలోచన కానీ ఎక్కడ కూడా ఏ కోశాన్ని కూడా కనపడతలేదు. సో దానికోసం అనేసి డెఫినెట్ గా మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ కానీ మిగతా వరంగల్ డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా బోగస్. ఎందుకంటే రైతులకు చేయాల్సిన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో
ఏది రుణమాఫీ దగ్గర నుంచి కానీ, లేకపోతే రైతు భరోసా దగ్గర నుంచి కానీ, ఏవి రైతు కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. 2 సార్లు 2 సీజన్లు రైతు భరోసా కొట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మన 9,000 కోట్ల రూపాయలు మేము వేస్తున్నామని ఏదో గొప్పలు చెప్పడానికి చేసిన ప్రయత్నమే తప్పితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ నమ్మే శక్యం నమ్మే విధంగా లేరు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు లేవు. ఇక రెండో పాయింట్ వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం, దీంట్లో ఒక అంశం అయితే ఇప్పుడు బీజేపీ మెడపై కత్తి వేలాడుతుంది, అదే 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో. సో కాంగ్రెస్ పార్టీ మేము కులగణన చేశాము, మరి కేంద్రం 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో తేల్చని పక్షంలో మేము దోషిగా బీజేపీని చూపెడతామని చెప్పి కూడా మరి చెప్తున్న పరిస్థితి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరి జరిగిన ధర్నా కూడా చూసాము. సో దీంట్లో ఇప్పుడు బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? 42% బీసీ రిజర్వేషన్లు మీరు 10% అందులో 42లో ముస్లిం జనాభాను కలిపారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. సరే, దీంట్లో ఎలా ముందుకెళ్తారు? మీ పార్టీ వ్యూహం ఏంటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో అట్లాగే బీసీ కులగణన చేస్తామని చెప్పి అదే మోసపూరిత హామీలు ఇచ్చింది. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లియర్ గా తెలుసు, వాళ్ళకి 50% క్యాప్ ఉంది సుప్రీంకోర్టులో. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్ బీసీ రిజర్వేషన్ ఇన్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ అని వాళ్ళ క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉంది. కానీ ఒక్కటేందంటే వాళ్ళు మైనారిటీ ఓట్లతో పాటుగా బీసీల ఓట్లు కూడా వస్తే మేము రేపొద్దున అధికారంకు రావచ్చు అని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రోజు వచ్చి తలకాయలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ కాకుండా జంతర్ మంతర్కి వెళ్ళి ఏదో బీజేపీ మీద బురద జల్లడానికి, బీజేపీని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే వాళ్ళ చేత కాదు, చిత్తశుద్ధి లేదు, చెయ్యలేరు కూడా. ఒకళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఇక్కడ ఆర్డినెన్స్ ఒకసారేమో బిల్లు పంపిస్తారు రాష్ట్రపతి గారి దగ్గరికి, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని రాష్ట్రపతి గారి దగ్గర నాకు అర్థం కాదు. వాళ్ళు కనీసం ఒక సోయి ఉండి చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే బీసీలల్లా 52% అనుకున్నారు ఒకప్పుడు, ఒక ముందు, మరి దాన్ని 42% కుదించారు. ఆ 42%లో నిజంగానే బీసీలకు ఇస్తారా అంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే అవకాశమే కనపట్లేదు. దాంట్లో 10% ముస్లింలను చేర్చి, ముస్లింలు ఎవరికి మళ్ళా పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు, ఓవైసీ కుటుంబం దగ్గర నుంచి తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గరికి వరకు మరి వాళ్ళందరికీ టోటల్ గా 10% ఇస్తే వాళ్ళకి వచ్చిందంతా మరి బీసీలకు వచ్చేది 32%. మేము అడుగుతా ఉన్నాం 32% కాదు, మేము డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున 42% మీరు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తే డెఫినెట్ గా దాని మీద చర్చ చేపట్టే అవకాశాలు ఉంటాయి, పార్లమెంట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు మోసం చేసుకుంటూ, బీసీలను మోసం చేసుకుంటూ, బీసీ రిజర్వేషన్ల పుచ్చుకులో ముస్లింలకు 10% ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. రెండో పాయింట్ చెప్తున్నాను, వీళ్ళ చేత కాదు, చేయలేరు. నేనేమంటున్నానంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% బీసీలకి మేము సీట్లు ఇచ్చి డెఫినెట్ గా మేము అమలు చేయబోతా ఉన్నాం. అవి అమలు చేసే బాధ్యత మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీలకు ఇచ్చి మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మిగతా సర్పంచ్ కానీ అవన్నీ కూడా మేమే హైయెస్ట్ నెంబర్ మేమే గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే రెండు పార్టీలు మూడో అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. డెఫినెట్ గా అది సాధ్యం అవుతుంది అని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సార్ కోటేశ్వరరావు సార్, పార్లమెంటులో మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలిచి తీరుతాం. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీపై 10 ఏళ్ల వ్యతిరేకత కావచ్చు, 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. స్థానిక సంస్థలలో మేము బీజేపీ పార్టీ గెలిచి తీరుతుంది. 42% విషయంలో కాంగ్రెస్ 10% ముస్లిం జనాభాను యాడ్ చేసింది కనుక దానికి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నా అది అమలు పరచలేము, మాతో కాదు. మేము ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు ఏవైతున్నాయో కేవలం పొలిటికల్గా టికెట్లు ఇస్తాం, మేమే పైచేయం సాధిస్తామని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. నిజంగా బీజేపీ లోకల్ బాడీస్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉందా సార్ వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టు? ఇప్పుడు ఏ పార్టీ అయినా మా పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడంలో అది వాళ్ళకు ఉన్నటువంటి రైటు, దాన్ని మనమేమి విమర్శించక్కర్లేదు, లేకపోతే అదే కరెక్ట్ అని చెప్పేసి సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జరగబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. సార్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఒక నేపథ్యంలో జరిగాయి. తర్వాత లోక్సభ ఎన్నికలు నేపథ్యం మారింది. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరొక కొత్త నేపథ్యం అనేటువంటిది ఇవాళ ఓటర్ల ముందు కనిపిస్తా ఉంది. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోయేట్లయితే స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు లేదా వ్యక్తుల యొక్క బలాబలాలు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి బీఆర్ఎస్ బలంగా ఉంటే వాళ్ళని వ్యతిరేకించవచ్చు. కొన్ని సందర్భాల్లో బీజేపీ బలంగా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకులు చేతులు కలపవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా స్థానికంగా చేతులు కలిపేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా అక్కడక్కడ జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప రాష్ట్రం మొత్తంగా ఆ విధమైనటువంటి కలయికలు లేకపోతే ఆ విధమైనటువంటి ఎత్తుగడలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఇంకా ఒక 4 నెలలు ఎన్నికల సీజన్ కి పక్కన పెట్టినట్లయితే ఇంకా 3 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంటుంది. ఆ అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కానీ మొత్తం మీద దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికలను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటిది సాధారణంగా గతంలో జరిగినటువంటి ఎన్నికల యొక్క రీడింగ్. అందువల్ల దానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఓడిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది కొంచెం వాస్తవ విరుద్ధమైనటువంటి అంచనా అనేది నా అభిప్రాయం. రెండవది, 42% లేకపోతే బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి బీజేపీ పార్టీ పరంగా అది కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రెండవది, గవర్నరు లేదా రాష్ట్రపతి కూడా శాసనసభ లేదా మంత్రివర్గం పంపినటువంటి బిల్లులు ఆర్డినెన్స్ల విషయంలో వాటిని తిరస్కరించమానండి. ఒకవేళ బీజేపీ చెప్తున్నటువంటి రాజకీయంగా ముస్లింలు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఆ పేరు చెప్పి ఈ కారణంగా మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్రపతి తిరస్కరించవచ్చు లేదా గవర్నర్ కూడా తిరస్కరించవచ్చు. కానీ తిరస్కరించకుండా పరిష్కరించకుండా దాన్ని అట్లా పెండింగ్ పెట్టడం అనే దానికి వచ్చేసరికి బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ కూడా వ్యవహరిస్తున్నారనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అందువలన బీజేపీ తనకు తానుగా ఒక జనం ముందు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గవర్నరు రాష్ట్రపతి తరఫున కూడా ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అగత్యం రెండోది కూడా ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద లేదా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి దుగ్ధతోటి కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక చోట్ల బీజేపీకి సహకరించినటువంటి మాట వాస్తవం. ఉదాహరణకు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో డికేఆర్ గారు గెలవడానికి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి మద్దతు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా మరికొన్ని చోట్ల దానికి బలంగా ఉన్నాయి అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఘోరంగా ఓడిపోయి డిపాజిట్లు పోగొట్టుకోవడం చూసినప్పుడు దాని ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది. అయితే ఇప్పటికి వచ్చేసరికి మరి దానికి ప్రాణం మీదకి వచ్చినట్టుగా తన బలాన్ని కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబెట్టుకోకపోయేట్లయితే లేదా ప్రదర్శించకపోయేట్లయితే తర్వాత ఇక అది రంగంలో ఉండేటువంటి అవకాశమే ఉండదు. బీజేపీ కాంగ్రెస్ రెండే ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ కి చావో రేవో అన్నట్టుగా తన బలాన్ని గతంలో బీజేపీ తోటి చేతులు కలిపిందనేటువంటి విమర్శల నేపథ్యంలో తన బలాన్ని నిలబెట్టుకోవడానికి తన ర్యాంకులు నిలబెట్టుకోవడానికి మిగతా పార్టీల కంటే అది ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తా ఉంది. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి, గతంలో మాదిరి ఆత్మహత్యకు పాల్పడుతుందా బీఆర్ఎస్ లేకపోతే ఇంకేం చేస్తుంది అనేటువంటి ఒకటైతే బీఆర్ఎస్ ని మరింత దెబ్బతీయడానికి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా ప్రోత్సహించడానికి ప్రయత్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందువల్ల కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు రామచంద్ర గారు చెప్పినట్టు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన ఏదో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా బీజేపీకి వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. అదే విధంగా బీజేపీలో ఉన్నటువంటి సమస్యలు కూడా మనం చూసాం. బండి సంజయ్ ఈటెల రాజేందర్ రూపంలో తలెత్తినటువంటి సమస్యలు
అవి ఏ మేరకు బీజేపీ అవకాశాలను స్థానికంగా అయినా కొన్ని చోట్ల ఎంత మేరకు దెబ్బతీస్తాయనేటువంటి మనం ముందే చెప్పలేం, కానీ డెఫినెట్ గా దాని ప్రభావం అయితే ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ప్రకటన జరిగి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి అని అనుకున్న తర్వాత ఏ విధమైనటువంటి పార్టీల ఫిరాయింపులు లేదా ఇవన్నీ ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఎంతైతే ఉందో చట్టబద్ధంగా అంత మేరకే జరుగుతాయి. 42% లేకపోతే 50% లేదా ముస్లింల మొత్తం బీసీల ఎవరికి ఏమిటి అనేటువంటిది ఆయా పార్టీలు అంతర్గత వ్యవహారం. అది అంతకంటే ఎక్కువగా కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు కొన్ని సందర్భాలు. ఎందుకంటే మేమే బీసీలకి లేదా మేమే మైనార్టీలకి ఛాంపియన్లం అని చెప్పుకోవడానికి ఆ విధంగా 3 పార్టీలు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంది. సరే, బీజేపీ ఎట్లాగో ముస్లింలకి ఒక సీటు కూడా ఇవ్వదు అనుకోండి ఎక్కడ. అందువలన ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితి. ఎన్నికల ప్రకటన తర్వాత మరింత స్పష్టత వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కోటేశ్వరరావు గారు, ఈ గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడాన్ని ఎట్లా చూస్తారు సార్? దీంట్లో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మరి గువ్వల బాలరాజు అనే వ్యక్తి కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీకి సంబంధించిన అంశంలో ఒక ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆ మునుగోడు ఎన్నికల్లో ఎంత సంచలనంగా మారిందో కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా అదే బీజేపీ గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, ఇది పార్టీకి బలంగా మారుతుందా? దీని పట్ల రాజకీయంగా ఎట్లుండబోతుంది? ఇంకో నలుగురు అంటే ఇంకా ఆయనతో పాటు గువ్వల బాలరాజుతో ఇంకో 3 ఎమ్మెల్యేలు ఉండే, పైలట్ రోహిత్ రెడ్డి ఉండే, ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో దాంట్లో ఇది బీజేపీ కలిసి వస్తుందా? దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఆ ఉదంతం జరిగినప్పుడు బీజేపీ ఇది మా మీద జరిగినటువంటి ఒక కుట్ర అనేటువంటి పద్ధతుల్లో విమర్శించింది. మరంటే అటువంటి కుట్రలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీలోకి వస్తే ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేటువంటిది ఆ పార్టీ నేతలు చెప్పాలి. రెండోది, ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత అనేటువంటిది ఆ బాలరాజు అనేటువంటి ఆయనకి, ఎందుకంటే ఆ ఆపరేషన్ లో పాల్గొని ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు లేదా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన విశ్వసనీయత ఎంత అనేటువంటి ప్రశ్న కూడా రేపు రాబోయే రోజుల్లో ఓటర్ల నుంచి రావచ్చు. అందువలన మరి అటువంటి వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకొని తమ మీద కుట్రకు పాల్పడ్డారు అని చెప్పినటువంటి వాళ్ళనే తమ పార్టీలో చేర్చుకొని ఏ విధంగా లబ్ధి పొందుతారు, ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ఇది రాజకీయంగా కూడా చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందువలన అలాంటి వాళ్ళు ఎక్కడన్నా చేరినా గానీ అది మీడియాలో ఫోకస్ రావడానికి తప్ప పెద్దగా ఓటర్లని సామూహికంగా మొత్తం తన వెంట తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు, బాలరాజు గారికి కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు సార్, ఇప్పుడు కేసీఆర్ను దెబ్బతీయడానికి అప్పుడు ఏదైతే మరి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనే తెర మీదకి వచ్చిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో కేసీఆర్ను దెబ్బతీయడానికి బీజేపీ గువ్వల బాలరాజు ఆయనతో పాటు మరికొంతమందిని కూడా పార్టీలో చేర్చుకోవడం అనేది కేవలం ఇది స్థానిక సంస్థలు కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ బలోపేతం అనుకోవచ్చా? లేదంటే కేసీఆర్ అప్పుడు ఒక ఏసీబీ ద్వారా బీజేపీ నేతలపై ఏసీబీ కేసులు పెట్టారు కనుక దాంట్లో ఇది వీళ్ళని అప్రూవల్గా చేసుకునేందుకు చేశారనుకోవచ్చా? ఇప్పుడు ఇటువంటి టెయింటెడ్ అంటే ఇటువంటి వ్యక్తుల్ని చేర్చుకోవడం ద్వారా బీజేపీ తాను చెప్పేటువంటి ఒలువలకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది కూడా చర్చకు వస్తుంది. అందుకని ఏదో విధంగా గెలవాలి అనేటువంటిది ఒక ధోరణి కనిపిస్తా ఉంది. దానివలన దానికి ఏమాత్రం ఫలితం వస్తుందా రాదా అనేటువంటిది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు బాలరాజు గారు ఆయన ఒకటి ఖరారయ్యారు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఏ మేరకు బీజేపీ గెలుచుకుంటుంది అనే దాన్ని బట్టి బాలరాజు గారి బలం తేలుతుంది. అదే విధంగా ఈ లోపల ఇంకెవరైనా కొంతమంది చేరినా కానీ వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి పరీక్ష ఉంటుంది. అందుకని మనం వాటి గురించి ఏదో పెద్దగా మరి బీజేపీ నాయకులు ఏ విధమైనటువంటి ఆశ పెట్టుకుంటున్నారో తెలియదు, కానీ జనంలో మాత్రం డెఫినెట్ గా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ పరిణామంలో కీలక భూమిక పోషించిన బాలరాజు బీజేపీలోకి చేరడం అనేది కేవలం అప్రూవర్గా మారుతందుకే అని కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా సార్? అంటే బీజేపీ బాలరాజు గారు లేకపోతే ఆయన బీఆర్ఎస్ లో ఆయన పాత్ర ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఏమి బీఆర్ఎస్ లో పెద్ద నాయకుడే కాదు.
ఒక ఎమ్మెల్యే తప్ప ఆయన బీఆర్ఎస్ నాయకత్వాన్ని లేదా బీఆర్ఎస్ శ్రేణుల్ని మొత్తంగా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడేం కాదు. అందువలన చాలా పరిమితులు ఆయనకు ఉన్నాయి. అటువంటి పరిమితులు ఉన్నటువంటి నాయకులు ఏ కారణంతో చేస్తున్నారు ఏమిటనేటువంటిది చేరిన తర్వాత మీడియా ఆయన ప్రశ్నిస్తుంది. అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా మీడియా మిత్రులు కానీ లేదా చర్చల్లో కానీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనం చూడాలి. అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయని లోక్సభ ఎన్నికల్లో ప్రూవ్ అయిందని మీరు అన్నారు సార్. ఎట్ ద సేమ్ టైం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఆ విలీన ప్రక్రియకు నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు నేను వ్యతిరేకించానని ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు చెప్పడం కావచ్చు. ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ కూడా అదే కేటీఆర్కు సవాల్ విసిరడం, చర్చ చేద్దామని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈ ప్రక్రియ ఒకటి జరిగే అవకాశం ఉందా సార్? ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి విలీనం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. లేదా ఏదైనా అనూహ్యమైన పరిణామాలు జరిగి ఒకవేళ విలీనం అంటూ జరిగేట్లయితే అది బీజేపీకే నష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకు అంటే కేసీఆర్ మీద లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ ఇంతకాలం నుంచి చేస్తూ వచ్చినటువంటి విమర్శలని ఒకసారి బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటి ఆరోపణలు గతంలోనే ఉన్నాయి కనుక ఇప్పుడు దానికి తలనొప్పి వ్యవహారం అవుతుంది తప్ప రెండు పార్టీలు విలీనం అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం సార్, మీరు అట్నే లైన్లో ఉండండి. వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఓకే, కానీ శాసనసభకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మీరు మినిమం ఒక 25 సీట్స్ అన్న గెలుస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. అంటే బీజేపీని కేవలం కేంద్రంలో అధికారంలో ఉంచాలని చెప్పి మరి పట్నం ఓటర్లు, పల్లెటూరు ఓటర్లు అందరూ భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలను, మరికొంతమందిని కూడా తీసుకుంటామని చెప్పి మీ నూతన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. కానీ ఈ పరిణామాలన్నీ కూడా మీ పార్టీకి పూర్తి స్థాయిలో ఇవి పెద్దగా అనుకూలించవు. సో మీ పార్టీ విధి విధానాలకు ఇది కొంత వ్యతిరేకంగా ఉంది, ఇది మీకు ప్రతికూలంగా లేదని చెప్పి కోటేశ్వరరావు గారు అంటున్నారు. మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, మునిగిపోతున్న నావా. దాన్ని పైకి లేపడం అనేది కష్టమైన పని. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముంచుతా ఉన్నారు రోజు రోజుకి. మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది గెలిచారు బీఆర్ఎస్ తరపున. కనీసం క్యాండిడేట్లు పెట్టలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 సంవత్సరాలు మరి ఉద్యమం వచ్చిన పార్టీ, 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ, ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీ కనీసం ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేని స్థితిలో ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత లోతులో తొక్కుతా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు. వెంకరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ విలీనం అవుతుందా లేదా ముందు తెలుస్తుంది. మీరు బీజేపీ పార్టీగా మీరు, కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్రంలో ఉన్న పార్టీ అలాగే రాష్ట్రంలో ఉన్న పార్టీ రెండు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని మీరే ఆ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ను పెంచుతున్నారు. అట్ ద సేమ్ టైం గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే, అతన్ని తీసుకోవడం ద్వారా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాంతో మీరు అనుకున్నది ఏదైనా ఫలితాలు వచ్చే పరిస్థితి ఉందా? దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చెప్పండి. అదే చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుకే నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఎక్స్ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరు మరి భారతీయ జనతా పార్టీలో గెలుద్దామని. భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవుతా ఉన్నారు? ఎందుకంటే రేపొద్దున ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది కాబట్టి, మరి భారతీయ జనతా పార్టీ అధికారంకు రాబోతా ఉంది కాబట్టి ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఓన్లీ బిగినింగ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ 3 years టైం ఉంది. ఈ లోపల ఎంతమంది వస్తారు, కాంగ్రెస్ నుంచి ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చాలా మంది వస్తారని చెప్పి మేము అనుకుంటాం. వెంకరెడ్డి గారు, రాష్ట్రంలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క నిమిషం, 39 మంది గెలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మీరు తీసుకుంటే నిజంగానే మీ బీజేపీ ప్రభుత్వం పట్ల వాళ్ళు ఆకర్షితులైలు రానున్న రోజుల్లో అనుకోవచ్చు. ఓడిపోయిన ఎమ్మెల్యే, అది కూడా అచ్చంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా మరి మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల విషయంలో ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తుంది బీజేపీ అని ఇట్లాంటి వదంతులు జరిగినాయి, ప్రచారం జరిగింది. ఆ క్రమంలో ఆ ఎమ్మెల్యేను మీరు ఇప్పుడు కొత్తగా చేర్చుకోవడంలో మీరేమైనా సాధించగలుగుతారా? ఇది కేవలం ఆ కేసుల నుంచి ఉపసంహరణ కోసమే మీరు ఆ గువ్వల బాలరాజును తీసుకుంటున్నారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా?
ఒకప్పుడు టిఆర్ఎస్ కి ఏమైనా ఓట్ షేర్ ఉండేనా, సీట్ షేర్ ఉండేనా, ఉమ్, ఎంతమంది గెలిచేవాళ్ళు? 2014 కంటే ముందల ఎన్ని ఎన్ని స్థానాలకి పోటీ చేస్తే ఓకే. టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే విధంగా గువ్వల బాలరాజు అంటోడు కూడా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఒకసారి ఎంపీగా పోటీ చేసిండు. ఎన్నిసార్లు గెలిచాడు? ఒకసారి గెలిచాడు. రెండు సో సార్లు. నేనేమంటున్నంటే ఎవరైనా పోటీ చేసినా కూడా ఆయన క్యాడర్ ఆయనకు ఉంటుంది. అచ్చంపేటలో ఆయన కార్యకర్తలు ఆయనకు ఉంటారు. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన డెఫినెట్ గా బీజేపీ స్ట్రెంత్ కూడా ఇది ఆ బీజేపీకి బలం అని నియోజకవర్గంలో పెరిగే భావిస్తున్నారా? అవకాశం ఫైనల్ ఉంటుంది. చెప్పండి. ఇట్లాంటి చేరికలు ఇది బీజేపీ బలమా బలహీనమా చెప్పండి ఫైనల్. డెఫినెట్ గా బలంగానే ఉంటాం ఓకే, కదా. థ్యాంక్ యూ, బలం థ్యాంక్ యూ కోసమే వెంకటరెడ్డి గారు. మేము ముందుకు మొత్తానికి పోతా ఉన్నాం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రైట్, గెలవడానికి థ్యాంక్ యూ, ఇదంతా థ్యాంక్ కూడా. యూ వెంకటరెడ్డి గారు. మరి జూమ్లో పార్టిసిపేట్ చేసినందుకు లైవ్ డిబేట్లో. సో మీకు కోటేశ్వరరావు సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు కూడా మాదే పైచే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరి కొత్త కొత్త రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలదన్నే విధంగా కూడా జరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది.